హలో అండి, నేను మీ డాక్టర్ అనుషా రెడ్డి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 ఫర్టిలిటీ సెంటర్ వరంగల్ బ్రాంచ్. ఈరోజు మనం ఈ వీడియోలో ట్యూబల్ బ్లాకేజ్ అంటే హెచ్ఎస్జి టెస్ట్ చేసుకున్న తర్వాత ట్యూబ్స్ మూసుకుపోయి ఉన్నాయి అన్న రిపోర్ట్ వస్తే నెక్స్ట్ ఏం చేయాలి? డైరెక్ట్గా ఐవీఎఫ్ చేయించుకోవాలా? ట్యూబ్స్ని ఓవర్కమ్ చేసి ట్యూబ్ని ఇది చేసి డైరెక్ట్గా ఐవీఎఫ్ చేయించుకోవాలా? లేదు అని అంటే లాపరోస్కోపీ చేసి ట్యూబ్స్ నిజంగానే బ్లాక్ ఉన్నాయా లేదా చెక్ చేసుకొని, ఒకవేళ బ్లాక్ ఉంటే గిన చిన్న ప్రొసీజర్స్తో ట్యూబ్ ఓపెన్ చేసుకొని చిన్న ట్రీట్మెంట్లు ట్రై చేసుకోవచ్చా? లాపరోస్కోపీ చేస్తే 100% ట్యూబ్స్ ఓపెన్ అయిపోతాయా? ట్యూబ్స్ ఓపెన్ అయిన తర్వాత 100% చిన్న ట్రీట్మెంట్లో ప్రెగ్నెన్సీ వచ్చేదానికి అవకాశం ఉంటుందా? ఎంత మటుకి ట్యూబల్ ఓపెన్ చేసుకున్న ప్రొసీజర్స్ తర్వాత ఎంతమందికి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి? ట్యూబ్స్ ఓపెన్ చేయించుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చేదానికి అవకాశం, అంటే ట్యూబ్లలోనే ప్రెగ్నెన్సీ వచ్చేదానికి అవకాశం ఉంటుందా? ఇలాంటివన్నీ చాలా కామన్ క్వశ్చన్స్ పేషెంట్స్ అడిగేది. సో ఇలాంటి క్వశ్చన్స్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్, హెచ్ఎస్జి చేసుకున్నప్పుడు ట్యూబల్ బ్లాక్ ఉంది అనే రిపోర్ట్ ఒక 100 పేషెంట్స్కి వస్తే అందులో 40 to 50% పేషెంట్స్కి ట్యూబ్ బ్లాక్ లేకపోయినా కూడా మనం హెచ్ఎస్జి చేసినప్పుడు భయంతో బిగుసుకుపోయి ఉన్నప్పుడు లోపల ట్యూబ్స్ కూడా బిగుసుకుపోయి స్పాజంలోకి వెళ్ళిపోయి ట్యూబ్స్ అనేది ఫాల్స్గా బ్లాక్ ఉంది అన్న రిపోర్ట్ వస్తుంది. సో ఇలాంటి వాళ్ళందరూ కూడా జంప్ చేసి ఐవీఎఫ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. పొట్టు లోపలికి ఒక కెమెరా పంపించుకొని లాప్రోస్కోపీ చేసుకుని పొట్టు లోపలికి ఒక కెమెరా పంపించి నిజంగానే ట్యూబ్ ఓపెన్ ఉందా క్లోజ్ ఉందా చూసుకోవాలి. చాలా మందికి ట్యూబ్స్ ఓపెన్ గానే ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళు చిన్న ట్రీట్మెంట్ ట్రై చేసుకోవచ్చు. ఒకవేళ ట్యూబ్స్ బ్లాక్ ఉంది అని లాప్రోస్కోపీలో కూడా ట్యూబ్ బ్లాక్ ఉంది అని అంటే ట్యూబ్ ఎక్కడ బ్లాక్ ఉంది, దేని వల్ల బ్లాక్ ఉంది? ఒకవేళ కార్నువల్ అంటే స్టార్టింగ్ లోనే బ్లాక్ ఉంటే చిన్న క్యాన్యులేషన్ క్యాథెటరైజేషన్ చేసి దాన్ని ఓపెన్ చేసుకోవచ్చు. చిన్న మ్యూకస్ ప్లగ్స్ ఉంటే ఓపెన్ చేసుకోవచ్చు. సన్నటి అడేషన్స్ అతుకులు సన్నగా ఉంటే అది సీజర్స్ తోటి కట్ చేసి ట్యూబ్స్ అనేది ఓపెన్ చేసుకునేదానికి అవకాశాలు ఉంటాయి. సో ఇలాంటి ట్యూబ్స్ ఓపెన్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ చిన్న ట్రీట్మెంట్లో 100% వస్తుందా అని అంటే ట్యూబ్స్ ఓపెన్ ఉండడం వేరు, అది అది నార్మల్గా పనిచేయడం వేరు. సో ఇలాంటి ట్యూబ్స్ అసలు ఎందుకు బ్లాకేజ్, సన్నటి అతుకులు ఎందుకు ఉన్నాయి? యూజువల్గా ట్యూబల్ బ్లాకేజెస్ అనేది ఇన్ఫెక్షన్ వల్ల వస్తుందండి. మోస్ట్ కామన్ ఇస్ క్లమైడియల్ ఇన్ఫెక్షన్ ఆర్ ట్యూబర్క్లోసిస్ ఇన్ఫెక్షన్. సో ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు లోపల ట్యూబ్స్లో సన్నటి, ఇప్పుడు మన ముక్కులో కానీ చెవులో కానీ ఎలాంటి సన్నటి హెయిర్ లాగా ఉంటుందో లోపల ట్యూబ్లో కూడా సన్నటి బ్రషెస్ లాగా ఉంటాయి. ఎగ్ రిలీజ్ అయినప్పుడు ఎగ్ని గర్భసంచి వైపు కానీ స్పర్మ్ని ఎగ్ని కలిసేదానికి కానీ బేబీ తయారీ అయ్యాక గర్భసంచి లోపలికి పంపించడానికి కానీ ఇలాంటి బ్రషెస్ లాంటి స్ట్రక్చర్ పనిచేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఫస్ట్ ఇలాంటి బ్రషెస్ అనేవి డ్యామేజ్ అయిపోతాయి. తర్వాత సన్నటి జాలి లాంటి అతుకులు తయారీ అవుతాయి. తర్వాత స్టేజ్లో కంప్లీట్గా క్లోజ్ అయిపోతుంది. కంప్లీట్గా క్లోజ్ అయిపోయిన ట్యూబ్కి మనం ఓపెన్ చేసినా కూడా అది సక్సెస్ అవ్వదు. సన్నటి జాలి లాంటి అతుకులు తయారీ అయినప్పుడు ఎస్ వీ కెన్ ఓపెన్ ద ట్యూబ్. కానీ ఇలాంటి వాళ్ళలో అలాంటి బ్రషెస్ లాంటి స్ట్రక్చర్ డ్యామేజ్ అయిపోతుంది కాబట్టి మనం ఓపెన్ చేసినా కూడా అది ఎంత మటుకి మనకి పని చేస్తుంది అన్నది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అండి. కాకపోతే ఎస్ ఓపెన్ చేసుకుని ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ అంటే ప్రెగ్నెన్సీ చిన్న ట్రీట్మెంట్స్ అనేవి 2-3 cycles వీ కెన్ ప్లాన్ IUI. ఇలాంటి లాప్రోస్కోపీ చేసినప్పుడు మనకి ఎందువల్ల బ్లాక్ ఉంది, ట్యూబర్క్లోసిస్ వల్ల ఏమైనా ట్యూబల్ బ్లాక్ ఉందా అనే ఇన్ఫర్మేషన్ కూడా మనకి లాప్రోస్కోపీ హిస్ట్రోస్కోపీ చేసినప్పుడు మనకి కొంత మటుకి ఐడియా ఉంటుంది. సో ఇలాంటి ఇన్ఫెక్షన్ ట్యూబర్క్లోసిస్ వల్ల మూసుకుపోయి ఉంటే మాత్రం దీనికి ATT ట్రీట్మెంట్ అంటే యాంటీ ట్యూబర్క్లోసిస్ ట్రీట్మెంట్ ఒక 6 months వాడాల్సింది ఉంటుందండి. ఎందుకంటే ఒకవేళ మనం ఈ ట్యూబ్ బ్లాక్ ఉంది IVFకి వెళ్ళి ఒక మంచి క్వాలిటీ పిన్నాన్ని పెట్టినా కూడా గర్భసంచిలో ఈ ట్యూబర్క్లోసిస్ ఇన్ఫెక్షన్ ఉంటే అది అతకకుండా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళకి లాప్రోస్కోపీ చేసుకుని ఉంటే మనకి ఆ టీబీ ఉంది అని లోపల ఒక క్లారిటీ ఉంటే మనం నెక్స్ట్ IVFకి వెళ్ళే కన్నా ముందే ఒక కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ వాడుకొని ముందుకు వెళ్ళేదానికి ఉంటుంది. సో ఇది ట్యూబల్ ఓపెనింగ్ గురించి. నెక్స్ట్, ఇలాంటి ట్యూబల్ ఓపెన్ చేసుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ ఏమైనా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ట్యూబ్లలోనే కాన్పు ఆగిపోయేదానికి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చేదానికి అవకాశాలు ఉంటాయా? న్యాచురల్గా కన్నా ఇలాంటి ట్యూబల్ సర్జరీస్ తర్వాత ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయా అంటే ఎస్ అండి. న్యాచురల్గా కన్సీవ్ అయిన దానికన్నా ఇలాంటి ట్యూబల్ బ్లాక్స్ ఉన్నప్పుడు రీఆపరేషన్ చేసి ట్యూబల్ ఓపెనింగ్ ఆపరేషన్ తర్వాత ట్యూబ్స్ ఓపెన్ చేయించుకున్న తర్వాత ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో
ఇదండి ట్యూబల్ బ్లాకేజ్ గురించి మీకు ఇన్ఫర్మేషన్. ట్యూబ్స్ హెచ్ఎస్జీలో బ్లాక్ ఉన్నంత మాత్రాన ఖచ్చితంగా బ్లాక్ ఉంటుంది అని కాదు. చాలా మందికి, ఒక 10 మందికి అట్లాంటి రిపోర్ట్ ఉంటే ఒక 4-5 ట్యూబ్స్ ఓపెన్గానే ఉంటాయి. ఒకవేళ నిజంగానే బ్లాకేజ్ ఉంటే ఎందువల్ల బ్లాకేజ్ అయింది, చిన్న వేరే ఇన్ఫెక్షన్సా, టీబీనా అన్న క్లారిటీ మనకి లాప్రోస్కోపీలో ఉంటుంది. సో ఇలా టీబీ వల్ల బ్లాక్ అయింది అని అంటే డెఫినెట్గా ఏటీటీ యూస్ చేసుకున్న తర్వాతే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్స్కి వెళ్ళాల్సింది ఉంటుంది. సో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అవకాశాలు ఎక్కువగా ఉంటాయా ట్యూబల్ సర్జరీస్ తర్వాత అంటే ఎస్, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో ఇదండి ఇన్ఫర్మేషన్ ట్యూబల్ బ్లాకేజ్ గురించి. మీకు అర్థమైంది అని అనుకుంటున్నాము. ఫర్దర్గా మీకు ఇంకేమైనా క్వైరీస్ ఉంటే ప్లీజ్ డూ కాంటాక్ట్ us. విల్ డెఫినెట్లీ గెట్ బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ.